ఉద్యోగం, చదువు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ప్రస్తుత కాలంలో చాలా మంది ఏదో సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి అనేది మనసు మీదే కాదు, శరీరంపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కొన్నిసార్లు పక్షవాతానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువైతే మెదడు పనితీరు తగ్గిపోతుంది. ఆలోచనలు గందరగోళంగా మారుతాయి. ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోవచ్చు. శరీరంలో ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తపోటును పెంచి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. దీనివల్ల బీపీ, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళానికి అవరోధం కలిగినప్పుడు లేదా చిట్లిపోయినప్పుడు మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల మెదడు కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితినే పక్షవాతం అంటారు. ముఖ్యంగా ఒత్తిడి అనేది ఆర్గన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఒత్తిడి మూలాన కొన్ని హార్మోన్స్ లేకపోతే కెమికల్స్ ఎక్సెసివ్గా సెక్రీట్ అవ్వటం మూలన బాడీలో మార్పులు రావటం మూలన ఈ ఆరోగ్య సమస్యలను బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒత్తిడి ఎక్కువ అవటం మూలన ఎడ్రినాలిన్, నారెడ్రినాలిన్, కార్టిసాల్ ఇలాంటి కెమికల్స్ ఎక్కువ అవటం మూలన లేకపోతే హార్మోన్స్ ఎక్కువ అవటం మూలన వీళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ అది కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్స్ పెరగటం మూలన మనిషి మీద ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. సో దాని మూలన రక్తనాళాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని మూలన అధ్యాయాల్లో తేలింది ఏంటంటే అధిక ఒత్తిడి మూలన ఈ బ్లడ్ ప్రెషర్స్ పడిగి రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడటం మూలన వీళ్ళకి పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒత్తిడి మూలన మిగతా ఆరోగ్య సమస్యల మెదడు మీద ఉదాహరణకు ఆలోచన శక్తి తగ్గటం, అలాగే ఒత్తిడి మూలన ఈ మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఉపశమనం కోసమని కొందరు పొగ తాగడం, మద్యం సేవించడం వంటివి చేస్తుంటారు. ఇవి రక్తనాళాలపై మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. గుండె, మెదడుకు రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. పక్షవాతం వచ్చినప్పుడు ముఖం ఒకవైపుకు లాగినట్లు అవుతుంది. నిలబడడం కూడా కష్టమవుతుంది. మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. చూపు మందగిస్తుంది. తల తిరగడం, తీవ్రమైన తలనొప్పి రావడం లాంటివి జరుగుతాయి. ఒత్తిడిని తగ్గించుకుంటే పక్షవాతం వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎడ్రినాలిన్, నారెడ్రినాలిన్ అనేది ఎవరికైనా సరే ఒక ఒత్తిడిలో ఉన్నప్పుడు తాత్కాలికంగా అది ఎక్కువ అవటం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరగవచ్చు. కానీ అదే కంటిన్యూస్గా ఉండటం మూలాన ఏమవుతుందంటే వీళ్ళకి ఈ రక్తనాళాల మీద ప్రభావం చూపి బీపీ లాంటివి ఎక్కువయ్యి దాని మూలాన బాడీలో రక్తనాళాల్లో మార్పులు రావటం వలన వీళ్ళకి పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే బ్లడ్ వెసల్స్ కుచించుకోవటం వలన లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అనేది రావటం వలన పక్షవాతం వచ్చే అంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఈ ఎడ్రినాలిన్, నారెడ్రినాలిన్ లాంటివి ఎక్కువ అవటం వలన బీపీ ఎక్కువై ఒక్కోసారి రక్తనాళాలు రప్చర్ అవటం వలన వీళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఈ ఒత్తిడి వలన వివిధ ఆర్గన్స్ మీద కూడా పడి మిగతా ప్రాబ్లమ్స్ ఉదాహరణకి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది.